గోకులం జ్యువెలర్. సో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఈ షాప్ ని ప్రమోట్ చేసింది క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు. మా విజన్ ఏంటి అంటే బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవ్వాలి, కానీ బ్యూటిఫుల్ డిజైన్స్ అందుబాటు లేని ధరల్లో ఉండకూడదు. ఒక అమ్మాయి పీస్ చూసి నచ్చి అయ్యో ప్రైస్ ఎక్కువ ఉంది మనకు వద్దులే ఇది అని అనుకుని ఏ అమ్మాయి వెళ్ళిపోకూడదు. ప్రైస్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు మేము, అలా అని డిజైన్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. క్రియేట్ చేసే డిజైన్స్లో కూడా ఆ థాట్ పెట్టి మేము క్రియేట్ చేస్తామన్నమాట. ఏవైతే లాంగ్ హారాలు మేము డిజైన్ చేసామో సో దట్ ఒక చౌక నీట్గా కూర్చున్న తర్వాత కూడా ఒక లాంగ్ హారం బాగుండేటట్టు చూపిస్తామన్నమాట. ఇది చెక్క మీద షీటింగ్తో చేసిన సిల్వర్ మందిరం. ఇది చెక్కదా? అవునండి. 4,50,000 వర్త్ అయ్యేటువంటి సాలిడ్ సిల్వర్ కుందులు 50,000 to 60,000 బడ్జెట్ కి తెచ్చేయచ్చు. నాకు ఈ ప్లేస్లో వేరే కలర్ డైమండ్ పెట్టాలి, పాసిబుల్. నాకు పాలిష్ రోజ్ గోల్డ్లో కాదు ఎల్లో గోల్డ్లో కావాలి, పాసిబుల్. సైజ్ ఇది కాదు వేరేది కావాలి, పాసిబుల్. 18 క్యారెట్ కాదు 14 క్యారెట్ కావాలి, పాసిబుల్. 25,000 వర్త్ ఆఫ్ స్మాల్ పెండెంట్ చైన్ నుంచి 25 lakhs ఆఫ్ నెక్లెసెస్ కూడా ఉంటాయి మన దగ్గర. నీలా ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కలెక్షన్స్ అన్నమాట. సిగ్నేచర్ డన్. నా సంతకం మీకు రాదు, మీ సంతకం నాకు రాదు. అదే కదా సిగ్నేచర్ స్పెషాలిటీ. సిగ్నేచర్ కలెక్షన్స్, సిగ్నేచర్ జ్యువెల్స్ కదా. సో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఈ షాప్ ని ప్రమోట్ చేసింది క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు. క్రికెటర్ ఏంటి, జ్యువెలరీ బ్రాండ్కి ప్రమోషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా. అక్కడికే వస్తున్నా, బికాజ్ వాళ్ళ నేమ్లోనే సిగ్నేచర్ అన్నది చాలా హైలైట్ అవుతుంది కాబట్టి. అసలు ఈ షోరూంలో ఏమేమి దొరుకుతాయి మనకి, సిల్వర్కి సంబంధించి ఇంత స్ట్రెచ్ ఆఫ్ వెరైటీ ఎక్కడా మనం ఇప్పటి వరకు చూడటువంటి ఈ షాప్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ది డైరెక్టర్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. హలో లలిత గారు, ఎలా ఉన్నారు? I'm doing really good. How are you doing? గ్రేట్ అండి, సూపర్, చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ వార్నర్ గారిని మీరు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి? ఒక జ్యువెలరీ బ్రాండ్ని ఒక క్రికెటర్ చేత ప్రమోట్ చేయించాలి అన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? సో సిగ్నేచర్ అని పేరు ఉత్తినే పెట్టుకోం కదండి. మా ఎవ్రీ థాట్లోను, మా ఎవ్రీ పనిలోను, మా ఎవ్రీ స్టెప్లోను, నాట్ జస్ట్ జ్యువెలరీ, మేము చేసే ప్రతి పనిలోనూ మా సిగ్నేచర్ వదులుతూ రావాలి అనేది మా థాట్ అనమాట. అలా వచ్చిన థాటే డేవిడ్ వార్నర్ గారితో పనిచేసి మా జ్యువెలరీ బ్రాండ్ ఆయనకి చూపించి హీ వాజ్ రియల్లీ ఇంప్రెస్. తను చాలా నచ్చి, అండ్ ఇప్పుడు హ్యాపెనింగ్ ట్రెండ్ కాబట్టి తను తప్పకుండా మనతో కొలాబరేట్ అయ్యి హీ వాంటెడ్ టు లీవ్ ఎ స్టేట్మెంట్ ఫర్ టు ద కస్టమర్స్ అండి. తనకు ఎంత బాగా నచ్చింది అంటే తను తెలుగులో తను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తెలుగులో తను ప్రిపేర్ అయ్యి తను మా కోసం మెసేజ్ లీవ్ చేశారు. అది మనందరం మన ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూసే ఉంటారు. సో తను కష్టపడ్డా కానీ చాలా ఇష్టపడి చేశారు మా కోసం అది. సో తను మెసేజ్తో పాటు మాకు ఒక రిటర్న్ ఆల్ ద బెస్ట్ కూడా ఇచ్చారు. దిస్ ఇస్ ఇట్. ఆ రోజు హీ వాజ్ సో ఇంప్రెస్డ్ అండి. తనకి ఫస్ట్ కలవంగానే జ్యువెలరీ చూపించాము. తను అది సిల్వర్ అనగానే అసలు నమ్మలిపోయారు. తను సిల్వర్ ఏంటి ఇంత చక్కగా ఇంత అందంగా ఎలా ఉన్నాయి, ఇంత డీటెయిలింగ్ అసలు ఎలా తీయగలిగారు మీరు, ద స్టైల్. హీ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీ కెప్ట్ ఆన్ టాకింగ్ అబౌట్ ద క్లారిటీ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ ద జ్యువెలరీ. సో అది మాకు ఇలా వచ్చిన ఆటోగ్రాఫ్ ఫామ్లో మాకు ప్రజెంట్ చేశారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అసలు ఈ ఊరించడం నాకు ఎక్కువైపోయింది. అసలు ఇంకా స్టార్ట్ చేసేద్దామా? బికాస్ వి రియల్లీ లిటరలీ వాంట్ టు సీ ఆల్ యువర్ కలెక్షన్స్. లెట్ us start. All the best to you and all the best to all of them. 3, 2, 1, get set, go. ఎస్. సో ఫస్ట్ ఏ ఐటమ్తో స్టార్ట్ చేస్తున్నారు లలిత గారు? సో మన దగ్గర ఉన్న మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద ఫ్యూజన్ స్టైల్ అండి. సో వాట్ ఇస్ ఫ్యూజన్ అంటే దీంట్లో చాలా కాంటెంపరీ బీడ్స్, మొజినేట్స్ అవన్నీ యూజ్ చేస్తూ హారం, ఈ ఫ్యూజన్ స్టైల్ ఓన్లీ హారాలు వస్తాయి. అవి చూడడానికి హారాలే కానీ హెవీగా అనిపిది అనమాట. చాలా స్టైల్గా మనం క్యారీ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫ్యూజన్. దాని తర్వాత ఇక్కడ ఉన్నది మనకి సీజెడ్ స్టైల్. ద సీజెడ్ స్టైల్ ఇక్కడ మీరు చూస్తే కనుక నెమలి, వైట్ సీజెడ్ అండ్ పర్పుల్ బీడ్స్తో ఎంబోజ్ అయ్యి ఉంది ఈ నెమలి. ఈ ఇక్కడంతా కూడా చాలా దాని పింఛం యొక్క ఇదే ఉంది తప్ప దీన్ని ఫిల్ చేసలేదు.
సో ఇలాగే మన ప్రతి పీస్ చాలా కాంటెంపరీగా చాలా యూనిక్గా అనిపిస్తాయి, ఎక్కడ మనం చూసి ఉండం అది. అంటే మేము దేని మీద ఇన్సిస్ట్ చేసాము అంటే పెద్ద పెద్ద నగలు పెట్టుకోవాలే కానీ చాలా హెవీగా అనిపించకూడదు, అంటే ఆ పీస్ మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. మా ప్రతి పీస్లోనూ ఆ ఇంటెన్షన్ ఒకటి ఉంటుందన్నమాట. రైట్. నిండుగానే ఉంటుంది కానీ మిమ్మల్ని డామినేట్ చేసి జ్యువెలరీ ఉండదు. ఇది కూడా చాలా కొత్తగా ఉందండి, సీజర్స్ ఇన్ కాంబినేషన్ విత్, అంటే యూజువల్ గా మనం అదొక రకమైన కెంపుని చూస్తాం, బట్ ఇది కొంచెం చెరీ రెడ్. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే ఏ కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా అందంగా ఉంటుంది. దిస్ ఇస్ ఎ 3 లైన్ హారం అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో డిటాచబుల్. దిస్ కెన్ బి మేడ్ ఇంటూ డిఫరెంట్ స్టెప్స్. అచ్చా, సింపుల్ గాను వేసుకోవచ్చు, ఇట్లా గాత్రంగా హెవీగా వేసుకోవచ్చు. ఇదే కాదు, మీకు ఏదైనా పీస్ నచ్చి దాన్ని మీరు మాకు ఇలా డిటాచబుల్ చేయండి అంటే కూడా మనం ఇక్కడ చేసేవ్వగలుగుతాం. అచ్చా, మీరే కస్టమైజ్ చేసేస్తాము అకార్డింగ్ టు యర్ కన్వీనియన్స్. మీ విజన్కి ఫిట్ అయ్యేటట్టు, మీ డైలీ యూస్కి ఫిట్ అయ్యేటట్టు, మీ నెసెసిటీస్కి ఫిట్ అయ్యేటట్టు ఆ పీస్ని మనం మార్చగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ హారాన్ని మనం జస్ట్ లాకెట్ కింద పెట్టాలి, లేకపోతే నల్ల పూసల కింద వేసుకోవాలి. సో ఒక దాన్ని అన్ని రకాలుగా మీకు కావాల్సిన కస్టమైజేషన్, ఆ కస్టమైజేషన్ మనం చేయగలం. జనరల్గా కస్టమైజేషన్ అంటే స్టోన్ మార్చడం, బీడ్ మార్చడం, అది కాదు నేను అంటుంది. దాన్ని డిటాచబుల్ కింద మార్చి మీ విజన్కి ఫిట్ చేయగలుగుతాం. అంటే ఎట్లా లలిత గారు ఇది మీరు ఎలా చేయగలుగుతున్నారు? బికాజ్ మీకే ఓన్ గా వర్క్మెన్షిప్ ఉండడం మా దగ్గర వల్ల కారిగర్స్ ఉంటారు. సో మా టీంలో ఆ ఎడ్జ్ మాకుంది కాబట్టి మేము అది ఆఫర్ చేయగలుగుతున్నాము. సో బేసికల్గా అంటూ ఉంటారు కదండి, మీ దగ్గరే ఈ వర్కర్స్ ఉండడాలు, మీ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే డెఫినెట్లీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఒక డీసెంట్ ప్రైస్కే మీరు ఇవ్వగలరు అన్నది. సిన్స్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ప్రైస్, మాకు ఇప్పుడు మేము పెట్టి 1.5 months అవుతుందండి. మా విజన్ ఏంటి అంటే బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవ్వాలి, కానీ బ్యూటిఫుల్ డిజైన్స్ అందుబాటు లేని ధరల్లో ఉండకూడదు. ఇంత బాగుందో వినడానికి హాయిగా. ఒక అమ్మాయి పీస్ చూసి నచ్చి అయ్యో ప్రైస్ ఎక్కువ ఉంది మనకు వద్దులే ఇది అని అనుకుని ఏ అమ్మాయి వెళ్ళిపోకూడదు. సో అందుకని చెప్పి ప్రైస్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు మేము, అలా అని డిజైన్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. వచ్చిన ప్రతి వాళ్ళు ప్రైస్ని కానీ డిజైన్ని కానీ చూసి చాలా 100% సాటిస్ఫై అయ్యి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉంటారండి. సిగ్నేచర్ డిజైన్సే కాదు, సిగ్నేచర్ కన్విన్సింగ్ స్టేట్మెంట్స్ కూడా వింటున్నాం కాబట్టి నైస్, వెరీ హ్యాపీ టు నో, గ్లాడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ మనకి సీజెడ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ 92.5 సిల్వర్ మీద 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ తో వెరీ గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టోన్స్ వాడి చేసిన పీసెస్ అవన్నీ. ఈ సీజెడ్ రేంజ్ లో మన దగ్గర సమ్వేర్ అరౌండ్ 8,000 to 10,000 పీసెస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యింది. ఇట్ స్ట్రెచ్ అంటే అది 75,000 85,000 వరకు కూడా ఉంటుంది అనమాట. సో వచ్చేది ఎటు ఫంక్షన్లు, పెళ్లిళ్ళ సీజన్, శ్రావణ మాసం కాబట్టి ఐ థింక్ మీరు డెఫినెట్లీ దాని గురించి ఆలోచించాలని అయితే నాకు అనిపిస్తుంది. ప్రతి పీస్లోనూ మన దగ్గర చిన్న రేంజ్ నుంచి మాక్సిమం రేంజ్ వరకు ఉంటుంది. ఏదైనా కానీ, అది నగిషి అయినా కానీ, విక్టోరియన్ అయినా కానీ, లేకపోతే సీజెడ్ అయినా కానీ, ఫ్యూజన్ అయినా కానీ, ఏదైనా కానీ వి మేడ్ ష్యూర్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని మెయింటైన్ చేయాలి. రైట్. మాకు ఈ టైప్ నచ్చింది, నాకు దీంట్లో చిన్నది మా దగ్గర ఉండదండి, అది మా దగ్గర అసలు ఉండదు. చిన్న ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఈ పెండెంట్ కూడా మా దగ్గర ఉంటుంది. సో దట్ అది నల్ల పూసల్లో వేసుకోగలిగేటట్టు, దట్ స్మాల్. అంటే ఇప్పుడు అంత చిన్న ఐటమ్ ని కూడా మీరు ఆర్డర్ తీసుకొని చేస్తారా? మా దగ్గర ఉంటాయి, అసలు మీ దగ్గరే ఉంటాయి. మా దగ్గరే ఉంటాయి. సో మేము ఆర్డర్ తీసుకోగలం, మా దగ్గర రెడీలీ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దీంట్లో ఇంకా మాకు చిన్న చిన్న చేంజెస్ కావాలి, యూఆర్ ఆల్వేస్ హ్యాపీ టు మేక్. మాకే కొత్త డిజైన్ వస్తుంది కదా. వండర్ఫుల్. సో దిస్ ఇస్ విక్టోరియన్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి. ఎంత బాగుందో అసలు, ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది, సాలిడ్ గా. ఇది కూడా విక్టోరియన్ రేంజ్ లో రూబీస్ వచ్చిన పీస్ అండి. మీరు చూస్తే గనక అంత పెద్ద పెద్ద రూబీస్ ఉన్నా కానీ మీరు పట్టుకొని చూస్తే దిస్ విల్ నాట్ డామినేట్ యూ. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లెంత్. అది మనం అంత పెద్ద రూబీస్ పెట్టుకున్నా కానీ చౌకర్ చేసి ఉంటే దాన్ని మనల్ని డామినేట్ చేసేస్తూ ఉండేది. సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ లెంత్, అది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అది మనల్ని నిండుగాను ఉంటుంది, మనల్ని డామినేట్ చేయకుండా ఉంటుంది. వండర్ఫుల్. దీంట్లో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విక్టోరియన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనం ఇంట్రడ్యూస్ చేయగలిగాము. రైట్. బికాస్ పర్పుల్ అండ్ విక్టోరియన్, యూజువల్లీ విక్టోరియన్ లో మనం వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూస్తాము, బట్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదే కాదండి, బేబీ పింక్, అలాంటి బ్యూటిఫుల్ షేడ్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయగలిగాం గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ లో. సో దిస్ ఇస్ నాట్ ఎనీ జనరల్ రెగ్యులర్ నగిషి టైప్ కాదు ఇది. దిస్ ఇస్ ఏ 3D నగిషి అనమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ 3D అంటే ఒక ఐటమ్ ని చూస్తే కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది. దోస్ కార్వింగ్స్. ఇంకా మీకు చెప్పాలంటే గోల్డ్ లో ఎంతైతే డీటెయిలింగ్ ఉందో, నేను నా కళ్ళతో చూస్తున్నాను కాబట్టి ఐ కెన్ టెల్ యూ సో ప్రొఫౌండ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ, అంతే డీటెయిలింగ్ సిల్వర్ ఐటమ్ లో కూడా ఉంది. వి మేడ్ ష్యూర్ ఎవ్రీ సింగిల్ పీస్ టెల్స్ ఎ స్టోరీ.
మనం చూసినప్పుడు చాలా అందంగా సాటిస్ఫాక్షన్గా పెట్టుకున్న వాళ్ళకి అనిపించాలి ముందు. Exactly. ఎదుటోళ్ళు చెప్తారు బట్ స్టిల్ మనం పెట్టుకున్నప్పుడు అబ్బా భలే అందంగా ఉంది, డివైన్ ఫీల్ మనకి పీస్ చూడంగానే వచ్చేస్తుంది అనమాట. దేవుడు ఎక్కడున్నా కానీ దేవుడే, దానిలో నుంచి ఆ భక్తి ఎమోషన్ అనేది తెలుస్తుంది, అంతే. తెలియాల్సిందే. అది Absolutely. జ్యువెలరీలో ఉన్నా కానీ అంతే. చాలా డీటెయిలింగ్ గా ఉందండి. ఇది తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇది చూడొచ్చు. అసలు ఎవ్రీ ఐటమ్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆఫ్ ఇట్స్ ఓన్, అంతే. దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ వడ్డానం బ్రాక్ అండి. దీంట్లో మనకి CZs, నక్షి, విక్టోరియన్స్, తర్వాత మొజినేట్స్, Right. ఇలా ఫుల్ రేంజ్ అష్టలక్ష్మిది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి. చాలా ఈ వడ్డానాలు కూడా ఎలా ఉన్నాయంటే మనకి సింపుల్ వడ్డానం నుంచి హెవీ వడ్డానం వరకు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మన అక్క పెళ్లికో మన ఇంట్లో వాళ్ళ పెళ్లికో వడ్డానం పెట్టుకోవాలి, వాళ్ళు పెద్ద పెద్ద నగలు పెట్టుకోలేరు. కరెక్ట్. కొంచెం డీసెంట్ సైజ్ ఉన్నవి వాళ్ళు పెట్టుకోగలరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉన్నాయి అన్నమాట. సో చిన్న వడ్డానం నుంచి హెవీయెస్ట్ వడ్డానం వరకు అన్ని మన దగ్గర ఉంటాయి. సో ఇవన్నీ నగిషీలోనే హారాలు మనకి. దిస్ ఇస్ ఈక్వల్లీ ప్రెషియస్ మెటల్ అండి. ఇప్పుడు మనకి సిల్వర్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది. అలా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూసుకుంటున్న వాళ్ళు కూడా ఈ జ్యువెలరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి నంబర్ ఆఫ్ ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4 గోల్డ్లో కంటే సిల్వర్ ఎక్కువ ఉంటుంది. రాబోయే కాలంలో సిల్వర్ 4 times పెరుగుతుంది, మల్టిప్లై ఛాన్సెస్ ఎక్కువ, గోల్డ్ కంటే కూడా ఎక్కువ. మనం ప్రైస్ పక్కన పెట్టేస్తే ఇన్వెస్ట్మెంట్ లో మనం చూసుకునేది రిటర్న్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ వస్తుంది అనేది మనం చూసుకుంటాం. ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ మనకి సిల్వర్ లో ఎక్కువ గోల్డ్ కంటే. ఇలాంటి ఆర్నమెంటల్ సిల్వర్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఇస్ అ వైస్ చాయిస్ అంటే. వై నాట్? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నేచర్ కలెక్షన్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూజన్ కలెక్షన్ అగైన్. ఇవి మనం చూస్తే చాలా కాంటెంపరీ ఉంటాయి అన్నమాట. మనం జనరల్ గా దాండియాకి సిల్వర్ పాలిష్ తో రాజస్థానీ స్టైల్ జ్యువెలరీ చేస్తాము. సో వన్ సచ్ స్టైల్ ఇస్ హియర్. ఇది నాకు పర్సనల్ ఫేవరెట్ అండి. యూజువలీ ఇప్పుడు ఈ బొట్టు బిళ్ళల మోడల్, బొట్టు మాల మోడల్ అని అంటూ ఉంటారు కదా, అది ట్రెండ్. అది సిల్వర్ లో చూడడం ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ ఎట్ హియర్. ఇది మన రెగ్యులర్ కాటన్ శారీస్ కానీ లేకపోతే పట్టు చీరల మీద, సో ఇక్కడ నుంచి వెరీ రెగ్యులర్ స్టైల్ నుంచి యూనిక్ స్టైల్ వరకు ఎవరు ఎలా పెట్టుకున్నా సరే దీనికి న్యాయం జరిగిపోతుంది, అంతే. సో దిస్ ఇస్ ఆల్ ద బ్యాంగిల్స్, ఉమెన్స్ ఫేవరెట్ జోన్ అన్నమాట. అరే వా, ఇక్కడ ఎన్ని ఉన్నాయో. కళ్ళు తిప్పుకోలేనన్ని. సీరియస్ అండి, ఆ మాట మాత్రం కరెక్ట్. ఇది చూసే లోపు కన్నిటి వచ్చేస్తుంది, ఇది చూసే లోపు కన్నట్టు వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా సీజెడ్స్, మొజినేట్స్, రాధా కలెక్షన్. మీకు రాధా కలెక్షన్ అని చెప్పి ఒక దాని గురించి చెప్పాలండి. సో ఫస్ట్ రాధా అంటే ఏంటో చెప్తాను. సో రాధా అంటే నేచర్. సో నేచర్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటూ మనం ఈ కలెక్షన్ ని క్యూరియేట్ చేసాం. అందుకని దీని పేరు రాధా కలెక్షన్. మనకి నేచర్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి. సో ఆ నేచర్ యొక్క ఎలిమెంట్స్ని, వాటి యొక్క కలర్స్ని ఎంబాయిడ్ చేసుకుంటూ ఈ రాధా కలెక్షన్ ని మనం క్యూరియేట్ చేసాము. దీంట్లో ఫ్లవర్స్ అని, లీవ్స్ అని, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లవర్స్, దాని తర్వాత లీవ్స్, బర్డ్స్. వావ్, నిజంగా నేచర్ ని జ్యువెలరీ రూపంలో చేస్తే ఎలా ఉంటుందో, దట్ ఈస్ రాధా కలెక్షన్. ఆల్సో అ సిగ్నేచర్ ఐటమ్ ఫ్రమ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. సో బేసికల్గా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్. యూజువల్గా అండి చిన్న చోకర్ పెట్టుకుంటే హారానికి సూట్ అవ్వదు, హారం విడిగా తీసుకుంటే చోకర్కి సూట్ అవ్వదు. సో టోటల్గా బ్రైడల్ సెట్స్ అసలు ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అసలు అలాంటి కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు 2 points అండి. చిన్న చౌకర్ పెట్టుకుంటే పెద్దదానికి ఏం పెట్టుకోవాలో పెద్ద కన్ఫ్యూజన్ అది. మళ్ళీ అది మిడ్ లెంత్ ఒకటి పెట్టుకొని లాంగ్ లెంత్ అలా పెట్టుకోవాలి. మేము ఇందాక చెప్పినట్టు మేము క్రియేట్ చేసే డిజైన్స్లో కూడా ఆ థాట్ పెట్టి మేము క్రియేట్ చేస్తామన్నమాట. ఏవైతే లాంగ్ హారాలు మేము డిజైన్ చేసామో దానికి చక్కగా వి గేవ్ ఇనఫ్ స్పేస్ సో దట్ ఒక చౌక నీట్గా కూర్చున్న తర్వాత కూడా ఒక లాంగ్ హారం బాగుండేటట్టు చూపిస్తామన్నమాట. ఒక కస్టమర్ వచ్చి నేను నాకు బ్రైడల్ ఉంది అని చెప్పినప్పుడు తన శారీ మేము తీసుకొని తన సెట్ అంతా క్యూరియేట్ చేసేటప్పుడు మేమే సెట్స్ కింద ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అవసరం లేదు. సో ఒక బ్రైడ్ వచ్చింది అంటే ఫస్ట్ తనతో ఒక కన్సల్టేషన్ జరుగుతుంది ముందు. పెళ్ళెప్పుడు, శారీ కలర్ ఏంటి, మీ ప్రిఫరెన్సెస్, మీరు మీ ఫియాన్స్ అయితే మ్యాచ్ చేయదలుచుకుంటున్నారా లేదా, ఎంత ఇంటెన్సిటీతో మీకు అయితే ఇష్టం ఉంటుంది, అండ్ ఆన్ డిమాండ్ స్టైలిష్ అపాయింట్మెంట్స్ కూడా మేము ఇస్తాం అనమాట. స్టైలిష్ ప్రొవిజన్ కూడా మేము. ఏం కావాలండి మనకి, అన్ని ఇక్కడ దొరుకుతున్నప్పుడు. సో ఏ ప్రైస్ రేంజ్ ఉంటుంది మేడం? చాలా ఎక్స్పెన్సివ్. స్టార్ట్ విత్ 1 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి టోటల్ బ్రైడల్. అంటే మనం ఏమేమి కవర్ బ్రైడల్ అంటే ఏమేమి వస్తుంది? వడ్డానం వస్తుంది, లాంగ్ హారం వస్తుంది, షార్ట్ హారం వస్తుంది, జుమ్కీస్ వస్తాయండి. ఈ పార్ట్ వరకు మనకి 1 lakh వస్తుంది అండి. ద మెయిన్ పాయింట్స్. దీంతో పాటు కొంతమందికి జడ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇన్ హియర్. కొంతమందికి బారు జడలు ఉంటాయి, కొంతమందికి చిన్న జడలు. బారు జడలు కొంతమంది అటాచ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అవి కాకుండా మన దగ్గర చిన్న జడలే ఉంటాయి ఏకంగా, విచ్ ఇస్ 16 inch, లెస్ దాన్ 16 inch,
మహా అయితే అరమూర సైజులో కూడా జల్లు. ఇప్పుడు ఎవరికండి పెద్ద పెద్ద జల్లు ఎవరికీ ఉంది? కనిపించట్లేదండి. అందరికీ చిన్న చిన్న జల్లే. చిన్న చిన్న జల్లు ఎందుకు క్యూరియేట్ చేసామంటే నాట్ జస్ట్ ద బ్రైడ్, వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకోవాలన్నా కానీ, వాళ్ళ సిస్టర్ వేసుకోవాలన్నా కానీ వాళ్ళకి చిన్నవి సరిపోతాయి అనమాట. సో అలా చిన్న చిన్న జల్లు థాట్ఫుల్గానే ప్రతి జ్యువెలరీ ఉంటుంది ఇక్కడంతా. సో ఇలాగే మన దగ్గర బ్రైడల్ అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్లో మనం ప్రొవైడ్ చేయగలుగుతామండి. సీజర్స్లో ప్రొవైడ్ చేయగలుగుతాము. ఏదైతే నగిషి అని చెప్పామో ఇందాక 3D కలెక్షన్, దాంట్లో కూడా మనం చేయగలుగుతాము. విక్టోరియన్స్, మొజినేట్స్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దీస్ డేస్. ఇప్పుడైతే ఎవరైతే బ్రైడ్ వచ్చారో వాళ్ళకి ఎక్కువ స్టైల్వి కావాలన్నమాట. బికాస్ వాళ్ళు రెగ్యులర్ బ్రైడ్ కింద చూడడానికి ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళకి దిస్ రాధా కలెక్షన్ ఆల్సో అదొక బ్రైడల్ ఆప్షన్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్. రాధా కలెక్షన్లో కూడా బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్స్ ఉంటాయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ రేంజ్, దట్ ఈస్ దిస్ రెగ్యులర్ జ్యువెలరీ రేంజ్ అండి ఇది. అంటే మనం జనరల్గా కాలేజ్ స్టూడెంట్ అయితే కనుక వేసుకొని కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్ వేర్ కావాలంటే ఆఫీస్ వేర్. సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ వన్ పీస్ అండి. సో దిస్ ఇస్ జస్ట్ ఏ బేసిక్ చైన్ అండ్ ఏ పెండెంట్. మీరు ఇదే పెండెంట్ చాలా డిటాచబుల్ కూడా వస్తుంది. ఈ పెండెంట్ ని తీసుకుని మీరు నల్లపూసలో కూడా వేసుకోవచ్చు, లేదు ఇలా చైన్ వారీగా కూడా వాడుకోవచ్చు. కరెక్ట్. సో ఏదైనా సరే మీ షాప్ లో మల్టీపర్పస్ అంతే కదండి. ఎవరైనా కానీ ఒక పీస్ తీసుకొని ఎన్ని మల్టిపుల్ వేస్ గా వాడుకోవచ్చు అనే చూస్తారు. అప్పుడే కదా పెట్టిన దానికి కరెక్ట్ మనం ఎక్కువ పెట్టట్లేదు, న్యాయం చేసాం అని ఐటమ్ కి అని అనిపిస్తుంది. సో ఇవన్నీ నల్ల పూసలు కూడా ఉన్నాయి. నల్ల పూసల్లో మనకి గోల్డ్ పాలిష్ వస్తుంది, సిల్వర్ పాలిష్ వస్తుంది. బికాస్ అన్ని అటాచ్ లోను గోల్డ్ సరిపోదు, అన్ని అటాచ్ లోను సిల్వర్ సరిపోదు. అందుకని చెప్పి రెండిటికి సరిపడేటట్టుగా చేస్తాం అనమాట. మళ్ళీ దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. మీకు సిల్వర్ పాలిష్ లో ఉన్న పీస్ చూసి నచ్చి ఇది నాకు గోల్డ్ పాలిష్ లో చేయించాలన్నా కానీ చేయించగలుగుతాం. అండ్ ఓన్లీ ఇక్కడ లేడీస్ కి మాత్రమే అనుకున్నారు. ఇదిగో ఇక్కడ చూస్తే నాకు జెంట్స్ కలెక్షన్ కూడా కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యే చైన్స్, బట్ స్టిల్ జెంట్స్ కి కూడా కావాల్సినట్టు కలెక్షన్ ఉంది కాబట్టి అసలు ఇంకా ప్రతి మచ్ సాటిస్ఫైడ్. ఏ సెక్షన్ ఎవరు కావాల్సిన వాళ్ళ సెగ్మెంట్ కి వెళ్ళిపోవచ్చు. మీకు రాఖీ వస్తుంది, మీ బ్రదర్ కి ఏమైనా గిఫ్ట్ చేయాలి, ఇదే ఈ కలెక్షన్ లో మీరు చూస్ చేసేసుకోవచ్చు. అదే బ్రదర్ మీ సిస్టర్ కి గిఫ్ట్ చేయాలి, ఆ కలెక్షన్ లో నుంచి మీరు చేసేసుకోవచ్చు అనమాట. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్. బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరికి దొరుకుతుంది. మొన్న ఫాదర్స్ డే కి కూడా బోత్ ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కూడా షాప్ చేసిన సిట్యుయేషన్. ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ షాప్ అర్థమవుతుంది మాకు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాము. చలో ఇప్పుడు మీరు అంతా గ్రౌండ్ ఫ్లోర్ ని ఎక్స్ప్లోర్ చేశారు, ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏం చూపించబోతున్నారు? సో ఇప్పటిదాకా మీరు సిల్వర్ సైడ్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ చూసారండి. సో దిస్ ఇస్ అ న్యూ సైడ్ ఫర్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. దిస్ ఇస్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ సైడ్ ఫర్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కలెక్షన్ పేరు వచ్చేసరికి నీలా. దీనికి కూడా మళ్ళీ నేచర్ కి రిలవెన్స్ ఏమన్నా ఉందా? ఎస్ అండి. నీలా అంటే వెరీ ఎలిగెంట్ జస్ట్ లైక్ యూ అండి. సో నీలాగా అని అర్థం. నీలా ఇస్ ఏ కంప్లీట్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్. దీంట్లో కూడా సేమ్ అంతే ప్యాషన్తో క్యూరియేట్ చేసిన రేంజ్ ఇది. దీంట్లో కూడా వెరీ స్మాల్ రేంజ్ నుంచి, అంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి వెరీ యునీక్ సిగ్నేచర్ స్టైల్ కలెక్షన్ వరకు ఉంటాయి అన్నమాట. ఒక్కటి చెప్పండి లలిత గారు, మైండ్ డైమండ్స్ కి అయితే ల్యాబ్ సర్టిఫికేట్స్ వస్తాయి, మరి ల్యాబ్ గ్రోన్స్ కి కూడా మనకు అంతే సర్టిఫికేషన్ వస్తుందా? అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి మైండ్ డైమండ్స్ కి ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దేర్ ఎవల్యూషన్ అండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసరికి మనకి మైండ్ లో నుంచి వస్తాయి, భూమి తవ్వి వాటిలో నుంచి వచ్చిన రాళ్ళని వాటిని ఇంకా ప్రాసెస్ చేయడం వల్ల దే బికమ్ డైమండ్స్. అదే ఇవి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే కనుక వాటిని ల్యాబ్లో క్యూరియేట్ చేస్తాం, వాటి కెమికల్ రియాక్షన్స్తో మనం దాన్ని ఒక ల్యాబ్ గ్రోన్ ఒక డైమండ్ కింద ఫామ్ చేస్తాం అనమాట, ఎక్సెస్ కెమికల్స్ యూస్ చేసి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ మైండ్ డైమండ్స్. రెండిటికి సర్టిఫికేషన్స్ వస్తాయి, రెండిట్లోనూ ఈక్వల్ అదే నమ్మకంతో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, రెండిట్లోనూ అదే క్లారిటీ అదే కట్స్ మీకు దొరుకుతాయి. మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్దర్గా అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ డైమండ్ ఒక 25 చూసాం, 40 చూసాం, ఇప్పుడు 70 నడుస్తుంది, ఇంకా అసలు అదలా ఎస్కలేట్ అవుతుంది వరకు జరుగుతుంది. అలా ల్యాబ్ గ్రోన్ లో కూడా రేటు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫర్దర్ గా మనకి పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్ అండి. డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ని మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు క్యారెట్ రేట్ వచ్చేసరికి డైమండ్స్లో 80 to 1 lakh జరుగుతుంది. అదే కనుక ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్
80 to 25 వరకు జరుగుతుందండి. యూ కెన్ సీ ద అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. అది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎంత చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. మళ్ళీ దాంట్లో ఎలాంటి గోల్డ్ అయితే వాడతామో విచ్ ఇస్ 18-14 క్యారెట్ గోల్డ్, దీంట్లో కూడా అదే గోల్డ్ మనం వాడతాం. మైండ్ డైమండ్స్ అయితే ఎక్కువ మెరుస్తాయి, ల్యాబ్ గ్రోన్ అయితే తక్కువ మెరుస్తాయి. జనరల్ మిత్ అన్నమాట. అది ఎంత చక్కగా మెరుస్తాయో ఇది కూడా అంతే చక్కగా మెరుస్తాయి. Wow. బంగారం బంగారమే, డైమండ్ డైమండ్ అంతే. And గోకులం గోకులమే అంతే. ఓకే, సో మనకి ఇక్కడ హ్యాండ్ రింగ్స్ దగ్గర నుంచి, నెక్లెస్ల దగ్గర నుంచి, నల్ల పూసల కలెక్షన్ దగ్గర నుంచి, వాట్ నాట్ నేమ్ ఇట్, యు హావ్ ఇట్, you'll have it, that's it. యా, ఎవ్రీథింగ్ ఉంటాయండి ఇక్కడ. చిన్న చిన్న సాలిటైర్స్ ఉంటాయి. నీలాలో నేను మీకు స్పెసిఫిక్గా చూపించదగ్గది ఏంటంటే, జనరల్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇస్ ఆల్ అబౌట్ జస్ట్ ద ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట. వెరాజ్ ఇన్ నీలా వీ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఆల్సో, విచ్ ఇస్ జనరల్గా మన సౌత్ ఇండియన్స్కి జ్యువెలరీ అంటే ఒక దేవుడిది ఒక రూపు, ఇవన్నీ ఉంటేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగే అండ్ మనకి నీలాలో ఆ కలెక్షన్ అంతే ఇంపార్టెంట్గా మనం క్యూరియేట్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ బాలాజీ లాకెట్. జనరల్గా బాలాజీ లాకెట్ ఫేస్ మనకి గోల్డ్ షేడ్లోనే ఉంటుంది, బట్ దిస్ ఇస్ వన్ సచ్ థింగ్. యాక్చువల్గా బాలాజీ ఫేస్ బ్లాక్లో ఉంటుంది. సో అంతే కనెక్టివిటీ ఉండాలి అని చెప్పి తన ఫేస్ మేము బ్లాక్ పాలిష్లో ఉంచామన్నమాట. మీద వినాయకుడు ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో, కంప్లీట్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ 18 క్యారెట్ గోల్డ్తో అది చేయబడింది. పెండెంట్ అన్నమాట. యా, పెండెంట్ అండి. సీ ద క్యారెట్ సైజ్ దర్, 8 క్యారెట్ ఉంది. 8 క్యారెట్ అంటే ఆస్తులు అమ్ముకోవాలేమో మామూలుగా అయితే. అది మనం మీరు చెప్పిన సినారియో మనకి మైండ్ డైమండ్ లో ఉంటుంది. ఇక్కడ చక్కగా దొరుకుతుంది అనమాట. సమ్వేర్ అరౌండ్ 6 lakhs 4 to 6 lakhs లో మనం దొరికేస్తుంది. అదే మనం మైండ్ డైమండ్ కి వెళ్ళిపోతే ఇంకా మనం మాట్లాడుకోవడం అదే అనవసరం ఇంకా అసలు మైండ్ డైమండ్ అయితే. డైమండ్స్ షేడ్స్ మన దగ్గర పింక్ డైమండ్ ఉంటుంది, బ్లూ కలర్ లో డైమండ్ ఉంటుంది, ఎల్లో, పీచ్, అలా డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ షేప్స్ లో మన దగ్గర డైమండ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ టెన్నిస్ కలెక్షన్ రేంజ్ అండి. మనము దీంట్లో చూస్తాం, స్వరోస్కీస్ లో చూస్తాము టెన్నిస్ బ్రేస్లెట్స్. సో టెన్నిస్ బ్రేస్లెట్స్ లో కూడా మిక్స్డ్ షేప్స్ లో ఉంటాయి మన దగ్గర. దిస్ ఇస్ ఎ 3-line టెన్నిస్ బ్రేస్లెట్. సో యూజువల్లీ ఇప్పటి వరకు టెన్నిస్ బ్రేస్లెట్స్ అన్ని 1 లైనే చూసాం. మీరు అన్నట్లు మల్టిపుల్ షేప్స్ లోది చూసాం. ఇప్పుడు మల్టిపుల్ షేప్స్, మల్టిపుల్ లైన్స్ ఎంత ఎలిగెంట్ ఉంటుందో పెట్టుకుంటే. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది చాలా కన్వీనియంట్ గా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. వెరీ లైట్ అండ్ ఆల్సో లైట్ వెయిట్ అండి. వెరీ లైట్ వెయిట్. వావ్, అలా ఫోల్డ్ అయిపోయింది చేతిలో మనకి. ఇలా ఫోల్డ్ అవుతుంది అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ గా కూడా, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. దీంట్లో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ షేడ్స్ లో. వైట్ గోల్డ్ ఉంది, అలాగే రోజ్ గోల్డ్ పాలిష్ లో కూడా ఉంది. నీలాలో మన దగ్గర రింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి చిన్న సాలిటరీ ఇయర్ రింగ్స్ నుంచి గుడ్ సైజ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, బ్యాంగిల్స్, పెండెంట్స్, లెటర్ పెండెంట్స్, పిల్లలకి కిడ్స్ రేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి అంటే 25,000 వర్త్ ఆఫ్ స్మాల్ పెండెంట్ చైన్ నుంచి 25 lakhs ఆఫ్ నెక్లెసెస్ కూడా ఉంటాయి మన దగ్గర. బ్యూటిఫుల్ వడ్డానాస్, అంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి నీలాలో అవైలబుల్ గా ఉంది. నీలా ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కలెక్షన్స్ అన్నమాట. సిగ్నేచర్ జ్యువెలరీ. సపోజ్ ఈ బ్రేస్లెట్ నచ్చింది అనుకోండి, బ్రేస్లెట్ కి సంబంధించి కూడా కస్టమైజేషన్ జరిగేస్తారు. కస్టమైజేషన్ అయినా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్లేస్ లో వేరే కలర్ డైమండ్ పెట్టాలి, పాసిబుల్. నాకు పాలిష్ రోజ్ గోల్డ్ లో కాదు, ఎల్లో గోల్డ్ లో కావాలి, పాసిబుల్. సైజ్ ఇది కాదు, వేరేది కావాలి, పాసిబుల్. 18 క్యారెట్ కాదు, 14 క్యారెట్ కావాలి, పాసిబుల్. కాక్టైల్ రింగ్స్ గురించి మాట్లాడాలి. ఎస్ అండి, కాక్టైల్ రింగ్స్ కూడా మనకి డిఫరెంట్ డైమండ్ షేడ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రష్యన్ ఎమరాల్డ్ స్టోన్తో మనకి ఇది ఒకటి ఉంది, సాఫైర్తో ఉంది, రూబీతో ఉంది. ఇప్పుడు ఇది ల్యాబ్ గ్రోన్స్ కాబట్టి మనం ఈ బ్లూ సఫైర్స్ అందరికి సెట్ అవ్వవు, అట్లాంటి నోషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు కదా. కన్వీనియంట్లీ మనం అది పాటించిన అవసరం లేదు. చాలా బాగున్నాయి. దీంట్లో కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యూనిక్ పీస్ అండి. ఇది కాక్టైల్ రింగ్ కమ్ బ్రేస్లెట్. ఓ వావ్, రింగ్ కమ్ బ్రేస్లెట్. ఎస్ అండి, బ్రేస్లెట్ గాను వాడుకోవచ్చు అండ్ దీన్ని రింగ్స్ లో మనం రింగ్ లా కూడా వాడుకోవచ్చు. శారీకి తగ్గట్టుగా, కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా, అకేషన్ కి తగ్గట్టుగా మనం చేసినట్టు ఉండదు, కొత్తగా పెట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే మన దగ్గర బ్యాండ్ రింగ్స్ ఉంటాయి, తర్వాత పైల్ రింగ్స్ ఉంటాయి,
అంటే బంచ్ ఆఫ్ రింగ్స్ని కలిపి మనం పెట్టుకోవచ్చు. మీరు ఈ మధ్య చూస్తే వ్యాలంటైన్స్ డే రింగ్ అని చెప్పి 10 years యానివర్సరీ రింగ్ అని చెప్పి అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉంటాయి అన్నమాట. వావ్, ఎంత క్యూట్ ఉందో. యా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంగేజ్మెంట్ ఉంది, మీరు మీ ఫియాన్సేకి పెయిర్ కాన్సెప్ట్లో మీరు తీసుకోవాలి, అలా కూడా మనం చేయొచ్చు. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్సే కాకుండా ల్యాబ్ గ్రోన్ పోల్కీస్ మొజినేట్స్ కూడా మన దగ్గర ఉంటాయండి. సో దాంతో క్యూరియేట్ చేసిన నగలు కూడా చాలా బ్యూటిఫుల్గా మన దగ్గర ప్రజెంట్ చేయగలుగుతాము. లవ్లీ కలెక్షన్ అసలు. యా అండి, దిస్ ఈజ్ ఏ రోజ్ కట్ నెక్లెస్. సో ఈ కట్స్ అన్నిటిని రోజ్ కట్స్ అంటాము. అలా క్యూరియేట్ చేసిన వన్ కంప్లీట్ నెక్లెస్ ఇది. ఇట్స్ ఎ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ బ్యూటిఫుల్ పీస్ అనమాట. మనం పెట్టుకుంటే చాలా దాని కట్స్ మనం ఇక్కడి నుంచి చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది ఎన్ని లేయర్స్ ఆఫ్ కట్స్ ఉన్నాయి దాంట్లో అనేది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ రోజ్ కట్ కలెక్షన్. ఇట్స్ టూ గుడ్, వెరీ ఎలిగెంట్. మనం ఈవినింగ్ పార్టీస్ అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి కానీ లేకపోతే జస్ట్ అలా సింగిల్ పళ్ళు శారీ వేసుకొని డార్క్ కలర్ శారీకి ఇది పెట్టుకున్నాం అని అంటే అసలు చాలా బాగుంటుంది. ఇంటెన్షనల్లీ దీంట్లో వేరే కలర్ ఏది యూస్ చేయలేదు, బికాస్ దాని వాల్యూ అప్పుడే తెలుస్తుంది మనకి. కంప్లీట్ డైమండ్ అండి ఇది, వితౌట్ ఎనీ అదర్ స్టోన్ ఇన్ ఇట్. గ్రేట్. సి బేసికలీ సిల్వర్ అంటే మనం ఆర్నమెంట్గా ఇప్పుడు వాడుతున్నాం, కానీ ఒకప్పటి నుంచి మన ఇంట్లో పూజ సామాన్ల దగ్గర నుంచి దేవుడి పటాల దగ్గర నుంచి గిఫ్టింగ్ పర్పస్కి దగ్గర నుంచి వి ఆల్వేస్ యూస్ టు ప్రిఫర్ సిల్వర్. అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కూడా లేకపోతే పూజ సామాగ్రి కూడా మీ దగ్గర సిల్వర్లో ఓన్లీ సిల్వర్లో అవైలబుల్ ఉన్నాయా? ఎస్, నేను ఫస్ట్లోనే చెప్పాను, అమ్మో అనుకోవడానికి లేదు, ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను. సిల్వర్ ఆర్టికల్స్ రేట్ మన ప్రిడామినెంట్గా మనకు సిల్వర్ పరిచయం ఉన్నది ఈ ఫామ్లోనే అనమాట. దేవుడి విగ్రహాల ఫామ్లోనే, లేకపోతే పూజా సామాగ్రి, భోజనం ప్లేట్స్ అనో గ్లాస్ అనో ఇలాగే మనకు తెలుసు. బట్ అలాగే కూడా దాంతో పాటు దాని ఎక్స్టెండెడ్ వర్షన్ మన దగ్గర ఉంటుందండి. సో ఇప్పుడు మనం పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ కూడా మనం సిల్వర్లో ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిల్వర్ అద్దం అని ఇక్కడ చూస్తే, వావ్, ఒక సిల్వర్ కాక్టైల్ మిక్స్ సెట్ ఇదంతా. ఆహా, ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి కూడా చక్కగా ఒక సిల్వర్ వైన్ గ్లాసెస్, సిల్వర్ వైన్ గ్లాసెస్, సిల్వర్ వాచెస్. ఐ డోంట్ మీన్ అంటే రిస్ట్ వాచెస్ కాదండి, రిస్ట్ వాచెస్ అందరికీ తెలుసు. వాల్ క్లాక్స్, వాట్ ఐ మీన్ ఇస్ సిల్వర్ వాల్ క్లాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇదేంటి మందిరమే చూపిస్తాను ఒకేసారి మీకు. టూ గుడ్ అండి, ఇది అసలు క్లాసీగా ఉంది అసలు. నాకు దిస్ ఇస్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. జ్యూస్ గ్లాస్. నేను ఎప్పుడు ఐ యూస్ టు వండర్ అండి, నార్మల్ గా సిల్వర్ గ్లాసెస్ సెట్ తీసుకోవాలంటే బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. ఒక 6 glasses or 8 glasses ఒక యూనిక్ గా ఎవరైనా కనిపెడితే బాగుండు అని మనసులో ఎన్నో ఏళ్ల నుంచి ఉండింది. అండ్ హియర్ ఐ కుడ్ గెట్ దట్ ఆన్సర్ అనిపిస్తోంది. సో దీంట్లో యూనిక్నెస్ ఏంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎలిగెంట్, అది బడ్జెట్ ఫ్రెండ్లీ కమ్ ఎలిగెంట్. అది మనం నీట్ గా క్యూరియేట్ చేసిన సొల్యూషన్ ఇది. అంటే పల్చగా చేసేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే సిల్వర్ గ్లాస్ అంటే మనం చాలా చూసాం చిన్నప్పటి నుంచి. బట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఆ ఎలిఫెంట్ అక్కడికి రావడం అదొక ఎలిగెన్స్ అంతే. ఇప్పుడు ఒకవేళ గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం దీన్ని మన ఈ మోటివ్ ని మనం జాగ్రత్తగా మనకు కావాల్సిన గ్లాస్ మీద మనం స్టిక్ చేసేసుకొని చేయొచ్చు. అచ్చా, దీంట్లోనే మళ్ళీ బ్రాండ్స్ ఒకవేళ వాళ్ళ యొక్క లోగోస్ పెట్టుకొని కస్టమైజేషన్ కావాలి అన్నా గానీ ఆప్షన్ ఉంటుంది. కార్పొరేట్ గిఫ్టింగ్ కి కూడా మీకు అసలు మంచి ఆప్షన్ అన్నమాట. వెరీ ట్రూ. గ్రేట్, గ్లాడ్. మనం పెద్దవాళ్ళే ఎందుకు సిల్వర్ వాడాలి? చిన్న పిల్లలు చెస్ ఆడుకోవడానికి, లూడో ఆడుకోవడానికి, చక్కగా సరదాగా కజిన్స్ ఎప్పుడైనా కలిసి ఆ కార్డ్స్ ఆడుకోవడానికి కూడా మన దగ్గర సిల్వర్ ఉంది. అంటే లగ్జరీ సిల్వర్ అట్ ఆర్నమెంట్, సిల్వర్ అట్ టెంపుల్ పూజ, సిల్వర్ అట్ లగ్జరీ ఆల్సో, సిల్వర్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. సీరియస్లీ ట్రూ. సో మన దగ్గర సిల్వర్ మనం వాడుకోవడానికి ఉంటుంది, పర్సనల్గా వాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్స్ అని, పెన్స్ అని, బుక్స్ అని, అలా ఆ ఫామ్లో కూడా. నాట్ సిల్వర్ అంటే పూజా సామాగ్రి అనే ఒక ప్రిడామినెంట్ థాట్ లో మనం నుంచి బయటకు వచ్చేసా. నేను వచ్చేసా ఈ షాప్ లోకి వచ్చిన బ్రేక్ చేసేస్తాం తప్పకుండా. షోరూమ్ నుంచి బయటకు వెళ్ళేసరికి ఓ ఇలా కూడా వాడచ్చు కదా, ఇన్నాళ్ళు మనం ఎందుకు వాడలేదు. వాడుకుందంతా సిల్వర్ లో ఎంత వాడుకోవాలో మా లలిత గారిని అడిగితే చెప్తారు, ఎస్పెషలీ ఫ్రమ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇక్కడ మీరు సిల్వర్ కార్డ్స్ చూడొచ్చు, సిల్వర్ చెస్ బోర్డ్, సిల్వర్ లూడో బోర్డ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గిఫ్టింగ్ పర్పసెస్కి ఇక్కడైతే ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్తే నాకు తెలిసి ఒక 6 వీడియోలు చేయాలో, 1 వీడియోలు చేయాలో, ఒక 50 వీడియోలు చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా చెప్తున్నా, యూ హ్యావ్ టు విజిట్ దిస్ షోరూమ్ అండ్ యూనో డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ జేడ్ కలెక్షన్స్ మీద ఉన్నటువంటి సిల్వర్ మోటివ్స్ కాన్సెప్ట్ కూడా నాకు అసలు ఇట్ ఈస్ లైక్ మై హార్ట్ గోస్ అవుట్ దేర్ అనిపిస్తుంది నాకు. సో సిల్వర్ని ఇంకా రేట్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ని అందుబాటుగా ఎలా చేయాలి అంటే చెక్క మీద సిల్వర్తో చేసుకోవడం, మార్బుల్స్ మీద చేసుకోవడం, షీటింగ్ ఫామ్లో చేసుకోవడం వల్ల సిల్వర్ యొక్క బ్యూటీ అండ్ ఆల్సో వెయిట్ తగ్గుతుంది. దానివల్ల బడ్జెట్ ఫ్రెండ్లీలోకి వస్తుంది.
ఇన్ ఎనీ స్టాండ్ యూ నీడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద బ్యూటీ. కరెక్ట్. మనం పట్టుకున్నప్పుడు కూడా అంతే సాలిడ్ ఫీల్తో ఉంటుందన్నమాట. ఇది మార్బుల్ మీద సిల్వర్ షీటింగ్తో వచ్చిన వినాయకుడు. ఇలాగే మన దగ్గర వుడ్ మీద వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను ఎంత అని చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. ఇది అసలు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం ఇంట్లో వాడుకోవాలనుకున్నా, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అసలు అట్లా నిలిచిపోతారు అంతే మీరు వాళ్ళ దృష్టిలో. అంత బ్యూటిఫుల్ ఉంది. సో మన దగ్గర చెప్పుకోదగ్గ వన్ ఆఫ్ ద రేంజ్ కుందుల్ రేంజ్ అండి. బాబా ఎన్ని ఉన్నాయండి కుందులు. ఏమండి ఇదేంటి ఒక్కసారి మా మోడీ గారిని అట్లాగా వెండిలో చేసి పైకెక్కిచ్చారు. ఇప్పుడు మోడీ గారు కూడా గోకులంని ఇష్టపడి వచ్చి కూర్చున్నారు అనమాట. అరే వా, అరే వా. అది కూడా మళ్ళీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను ఇందాక ఎలా అయితే చెప్పానో చెక్క మీద సిల్వర్ షీటింగ్ కాన్సెప్ట్తో వచ్చింది, విచ్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కింద తీసుకురావడానికి ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో అలా వచ్చింది ఆ మోడీ గారి స్టాట్యూ కూడా కంప్లీట్లీ టేక్. మళ్ళీ ఏ చెక్క పడితే ఆ చెక్క కాదు, టేక్ అయితేనే అన్నిటికీ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి టేక్ వాడి దాని మీద 92.5 సిల్వర్ షీటింగ్తో వచ్చిన స్టాట్యూ అది అండి. వ్యాక్స్ విగ్రహాల్ని మేడం ట్యూసర్డ్స్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టు వెండి విగ్రహాల్ని గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ లో వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తున్నారు కదా. సో మీరు ఎవరినన్నా సరే ఇట్లే ఫ్లాట్ చేయాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ లైక్ అన్ అద్భుతం కాన్సెప్ట్. నభూత నా భవిష్యత్ లాగా తీసుకెళ్ళి మోడీ గారికి ఇచ్చేస్తే ఇంకా మనం ఇంకా అసలు అంతే ఇంకా. సో కింద జ్యువెలరీలో మీరు చూసారు మన యొక్క డీటెయిలింగ్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, సో ఇస్ ఇక్కడ విగ్రహాలు కూడా అన్నమాట. మనం జ్యువెలరీలోనే అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నిజంగానే పూజ చేసుకుంటున్న విగ్రహాలకి ఎంత ఇంపార్టెన్స్ ఎగ్జాక్ట్లీ వాటి యొక్క డీటెయిలింగ్ కానీ అవి మనం యూస్ చేసే క్వాలిటీ కానీ మేము చాలా డివైన్ ఇంటెన్షన్స్తో క్రియేట్ చేసిన విగ్రహాలు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక ఫేస్ కి కళ్ళు, ముక్కు, కావాల్సినంత క్లారిటీ, డీటెయిలింగ్, కళ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే ఎటు శ్రావణ మాసం వస్తుంది కదా, మా అమ్మవారి మొహాలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఇంత ఉన్నప్పుడు అవి లేకుండా ఎట్లా ఉంటాయి? మనం శ్రావణ మాసానికి కావాల్సినవి అన్ని మన దగ్గర ఉంటాయండి. అమ్మవారి గౌరీదేవి అని చెప్పి, లక్ష్మీదేవి అవి కూర్చోడానికి సింహాసనాలు, మందిరాలు, తర్వాత పూజా సామాగ్రి, కుందులు, ఫేసెస్, ముఖ్యంగా ఫేసెస్, కుంకబ్బరణులు. బాబా ఇది కదా అద్భుతం అంటే. అమ్మవారి ఫేసెస్ మనమే కాదు జ్యువెలరీ తను కూడా పెట్టుకోవాలి కాబట్టి తన కిరీటంలో కుందన్స్ ఎంబాయిడ్ చేసిందండి ఇది. అసలు ఇది కదా ఎంత కళ ఉందో. మొత్తం శుక్రవారం అమ్మవారి మహాలక్ష్మి కళ అంతా మీ నట్టింట్లోనే ఉన్నట్టే ఉంటుంది. అంత బాగున్నారు అమ్మవారు కూడా. సో దీంట్లోనే ఇదే అమ్మవారి ఫేసెస్ లో మనకి చాలా టైప్స్ ఆఫ్ సైజెస్, వెయిట్స్ లో వస్తాయి అన్నమాట. కొన్ని ఇంటిని బట్టి కొన్ని సైజెస్ ఉంటాయి. అంతే కదా, ఇంటికి మనం ఇంతే పెట్టుకోవాలి, ఇంత సైజ్ అమ్మవారిని పెట్టుకోవాలి అని అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఇదే మీకు ఒక అమ్మవారి ఫేస్ నచ్చింది, దీంట్లో నాకు డిఫరెంట్వి కావాలి, ఆర్డర్ తీసుకొని చేయించుకోవడం కాదు, రెడీగా ఉంటే అది మళ్ళీ మనం చెప్పాలి. ఆర్డర్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేయడం కాదు, కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తారు, బట్ రెడీమేడ్ గానే మీకు కావాల్సినట్టుగా దొరుకుతాయి. ట్రూ. సిల్వర్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలోకి మార్చడానికి మనం చెక్క మీద ఎలా అయితే వాడామో దాని కాన్సెప్ట్ లోని ఈ ఎలక్ట్రోఫోమింగ్ విగ్రహాలు అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసామండి. అచ్చా, అంటే ఏంటండి ఎలక్ట్రోఫోమింగ్? ఇవి చూడడానికి చాలా బిగ్ సైజ్లో కనిపిస్తాయి, బట్ ఇవి లోపలంతా ఎంటీ స్పేస్ ఉండడం వల్ల తక్కువ వెయిట్కి ఇంత పెద్ద పీస్ మనకి వస్తుంది. అంటే రఫ్గా ఇది ఎంత ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, పైగా దీని యొక్క క్వాలిటీ గురించి కూడా మీకు చెప్పాలి. మిగిలిన విగ్రహాలు 92.5 ఉంటాయేమో కానీ ఇది 999 క్వాలిటీతో వస్తుంది. అంటే ప్యూర్ సిల్వర్, ఒరిజినల్ సిల్వర్. కరెక్ట్, ప్యూర్ సిల్వర్ని ఆ షీటింగ్ టెక్నాలజీతో దాన్ని ఒక ఫామ్ ఇస్తే దట్ ఈస్ ఎలక్ట్రోఫోమింగ్. ఐ మస్ట్ షో యూ దిస్ ఇస్ ఏ కాపర్ పాలిష్. వావ్. సో ఇది రోజ్ గోల్డ్ షేడ్లో వస్తుందండి. కాపర్ పాలిష్ అంటే మనకి సిల్వర్ వైట్లో ఉంటుంది. దాన్ని యొక్క మోటివ్స్ని హైలైట్ చేయడానికి కాపర్ పాలిష్ వాడుతున్నాం, విచ్ ఈస్ ఇన్ ద షేడ్ ఆఫ్ రోజ్ గోల్డ్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గుడ్ అండి, వెరీ గుడ్ టు ప్రొజెక్ట్ అట్. దీంట్లో అంటే తాంబూలం ప్లేట్స్ వస్తాయి, బౌల్స్ వస్తాయి, కుందులు వస్తాయి, చిన్న కుందులు వస్తాయి. నాకు ఇది కాదు, నా దగ్గర ఒక డిజైన్ ఉంది, అది మీరు నాకు ఇలాంటి కాపర్ పాలిష్లో చేసి ఇవ్వాలి అంటే కనుక మోస్ట్ వెల్కమ్. దిస్ ఇస్ ఏ డ్రై ఫ్రూట్ బాక్స్. దీని మీద మీనాకారి కళ వచ్చి ఉంటుందండి. మీనాకారి అంటే గనక వాటి యొక్క పెయిన్స్
సో వాటి యొక్క మోటివ్స్ అన్ని ఎంబాయిడ్ చేసి ఈ మీనాకారి బాక్స్ అనేది చేసాం. దీంట్లో 2 డిఫరెంట్ సైజెస్ కూడా చూస్తున్నాం మనం. దీంట్లో చిన్న చిన్న కుంకబ్బన్నులు ఉంటాయి. అలా చెప్పుకుంటూ పోతే చాలా అండి. మన దగ్గర సిల్వర్ రేంజ్ లో గిఫ్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి, పర్సనల్ యూస్ కి ఉంటాయి, మీరు ఇంట్లో మందిరంకి వాడుకోవాలన్నా అలా కూడా ఉంటాయి. వేర్ ద రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 150 to 200. గబుక్కున్న పెళ్ళి ఇప్పుడు వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్, వాళ్ళు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి అంటే కనుక 150-200 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కెన్ గో విత్ ఎనీవేర్. మీరు ఎంత వరకు అయినా కానీ యూ కెన్ టేక్ ఇట్. ఇది చెక్క మీద షీటింగ్తో చేసిన సిల్వర్ మందిరం. ఇది చెక్కదా? అవునండి. సో మొత్తం సిల్వర్ కాదు. లేదండి, చక్కగా మీరు ఆస్తులు అమ్ముకోకుండానే ఇది కొనేసుకోవచ్చు. చాలా అంటే ఏంటంటే ఇది టేక్ వుడ్, ఇందాక మీరు చెప్పినట్లుగా టేక్ వుడ్, పైన వచ్చేసి సిల్వర్ షీటింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్న కంప్లీట్ ఈ విగ్రహాలు కానీ, ఈ మందిరం కానీ, లోపల ఉన్న కృష్ణుడి విగ్రహం కానీ, దాని మీద పీట కానీ మొత్తం ఈ కాన్సెప్ట్ తోనే ఉన్నది. కుందులు అయితే కనుక మీరు పట్టుకున్నవి సాలిడ్ అండి, విచ్ ఇస్ అరౌండ్ 4 kgs ఉంటాయి. దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 4,50,000 వరకు ఉంటుంది. ఇదే మీరు అడిగినట్టు లోపల టేక్ వుడ్ వాడి బయట షీటింగ్ కనుక వేసుకుంటే 1/2 kgకి తీసుకొచ్చేసేయచ్చు. ద వాల్యూ విల్ బి అరౌండ్ 50,000 to 60,000 అండి. సో 4,50,000 నుంచి మనం 50,000 to 60,000కి తీసుకొచ్చేసేయచ్చు. ఇది కదా సిగ్నేచర్ స్టేట్మెంట్ అంటే. ఎవరికి ఉండవండి పూజలు చేసుకునేటప్పుడు, ఇంట్లో అందరిని ఇన్వైట్ చేసినప్పుడు పెద్ద పెద్ద కుందులు పెట్టాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. 4,50,000 వర్త్ అయ్యేటువంటి సాలిడ్ సిల్వర్ కుందులు వీళ్ళ దగ్గర లోపల టేక్వుడ్ పెట్టి పైన సిల్వర్ షీటింగ్ చేసి 50,000 to 60,000 బడ్జెట్కి తెచ్చేయచ్చు. సాలిడ్ సిల్వర్ డైనింగ్ టేబుల్ వచ్చేసరికి 15 to 16 kgs ఈజీగా ఉంటుందండి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్లో మనం ఈ డైనింగ్ టేబుల్ని 2.5 kg సిల్వర్తో చేసాం. జస్ట్ అంటే మీకు ఒక వెండి డైనింగ్ టేబుల్ రెగ్యులర్ ఫర్నిచర్ షాప్లో ఏ కాస్ట్కి అయితే దొరుకుతుందో ఆ కాస్ట్లో దొరికేస్తుంది. మీతో మాట్లాడుతుంటే అండి, తక్కువ ప్రైస్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ వరకు, అంటే ఒక సామాన్యుడికి మీ దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి, బాగా డబ్బున్న వాళ్ళు లగ్జూరియస్గా షాపింగ్ చేసుకోవాలన్నా మీ దగ్గర దొరుకుతాయి. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్? సో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్, we always wanted that, we always promised that we have your back. మీరు జ్యువెలరీలో కనుక చూసుకుంటే అది ఒక అమ్మాయి తను ఏ రోజున ఉన్నా కానీ we always have your back. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ మిమ్మల్ని వెనక ఉండి మా జ్యువెలరీతో మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ జ్యువెలరీ. వెరాస్ ఫర్ సిల్వర్ అందరికీ అందుబాటు ధరల్లో ఎప్పుడూ ఉండాలి, అందుబాటు ఫార్మ్స్లో ఉండాలి. దాని ధర మన చేతిలో ఎప్పుడూ ఉండదు, బట్ దాని ఫార్మ్స్ మాత్రం మన చేతిలో ఉంటుంది. ఇది నాకు ఎవ్వరూ అనుకోకూడదు సిల్వరా అని, ఆ రోజు ఎప్పుడు రాకూడదు. సో ఆ విజన్తో మేము ఎప్పుడు పనిచేస్తూ ఉంటామండి. మీ విజన్, మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లలిత గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్. సో 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 గుడ్ టాకింగ్ టు యూ, మీటింగ్ యూ, ఎక్స్ప్లోరింగ్ యువర్ షాప్, ఆల్ గుడ్ వైబ్స్ ఫ్రమ్ యువర్ షాప్. సో గుడ్ లక్ అండ్ మోర్ పవర్ టు యూ. అంతే సంతోషంగా ఉందండి. గుడ్ లక్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.